హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. మీకు తమ్నేల్ చూస్తుంటే అప్పుడే అర్థమవుతుండొచ్చు కదా, ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మౌంట్ రువాపేహు స్నో ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాను. పదండి. నేను శాంతితో కలిసి వెళ్తున్నాను అనమాట ఈ డ్రైవ్కి. రోడ్ ట్రిప్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ 4 to 5 hours ఆఫ్ డ్రైవ్. ఈ ఇయర్ స్టార్టింగ్లో గిస్బన్కి వెళ్ళాను కదా, దాని తర్వాత రోడ్ ట్రిప్కి ఇక్కడే అనమాట. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఒక దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ తిన్నామన్నమాట. నేను స్పినాచికా ఫిటా రోల్ ఆర్డర్ చేసుకొని మోకా ఆర్డర్ చేసుకున్నాము. అది తినేసిన తర్వాత ఎక్కడ ఆపకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాము. రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2:33 అయిపోయింది. నేనెందుకు ఇంత ఎగ్జైటెడ్గా ఉన్నాను అని అంటే, నా లైఫ్లో ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నేనైతే ఎప్పుడు స్నో వరల్డ్ కూడా వెళ్ళలేదు, ఎందుకంటే నాకు ఫేక్ స్నో కన్నా రియల్ స్నో ఎక్స్పీరియన్స్ చేయాలి అని. ఇప్పుడు చూడండి, వావ్, అసలు నాకు అది చూస్తుంటేనే కళ్ళు ఇలా వెలిగిపోయాయి అనమాట. మీకు వీడియోలో అంతగా కనిపించకపోయిండొచ్చు, కానీ అక్కడ రియల్గా చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లైక్ 2:33 వరకు అయ్యిందనమాట. వర్షం పడి రోడ్ ఏమన్నా బ్లాక్ అవుతుందేమో అని చాలా టెన్షన్ పడ్డాము. బట్ ఆ రోజు వెదర్ చాలా బాగుంది. నా రియాక్షన్ చూడండి ఎలా ఉందో. అసలు నాకైతే మాటలు కూడా రాలేదు. నాకైతే చాలా చాలా నచ్చింది. దీన్ని ఫాకా పాప అంటారు. WHAని ఫా లాగా ప్రొనౌన్స్ చేస్తారనమాట. ఇక్కడ -4 or -5లో ఉంది, మరి తక్కువ డిగ్రీస్లో కూడా లేదు. సన్నీ కూడా ఉండే కాబట్టి మాకు అంత చలి కూడా పెట్టలేదు. నేనైతే బీనీ కూడా పెట్టుకోలే. మీకేమో కానీ నాకు మాత్రం ఎందుకో కేదార్నాథ్ వైబ్స్ అనిపిస్తున్నాయి. ఎందుకో ఏమో అలా కొండలను చూస్తుంటే కేదార్నాథ్ వ్యూ చూసినట్టే అనిపించింది. ఈ మౌంటైన్ పైకి రావడానికి బస్సు అవైలబిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే మనము నార్మల్గా కార్లో కూడా రావచ్చు. మేమైతే కార్లోనే వచ్చాము. బస్ డీటెయిల్స్ అయితే నాకు తెలీదు. 3:30కి గండోలా క్లోజ్ అవుతుంది అంటే వెళ్ళామన్నమాట. నేనైతే గండోలా ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. లేదు, యాక్చువల్లీ సెకండ్ టైం. నేను ఫస్ట్ టైం పళనిలో ఎక్కాను. గండోలా వచ్చేసి మనము నార్మల్గా తీసుకోవడం కన్నా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు $10 తక్కువ ఉంటుంది. ఒక 10 minutes వెళ్ళడానికి మళ్ళీ రావడానికి ఒక 10 minutes పడుతుంది. గండోలా అయితే వర్త్ ఇట్ అనమాట. ఎందుకంటే మనం ఈ దాంట్లో వెళ్తేనే మనకు అంత సీనరీ అంతా కనిపిస్తుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కానీ టైమింగ్స్ మాత్రం మనం చూసుకుంటూ ఉండాలి, ఎప్పుడు క్లోజ్ అవుతుందో అని. లాస్ట్ రైడ్ అయితే 3:30కి ఉంటుంది. ఇక్కడ నుంచి మనము స్కీయింగ్ కూడా చేస్తూ ఉంటారనమాట. మనము వాళ్ళని కూడా చూడొచ్చు. నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ లైక్ $50 or $60 అనుకుంటా గండోలా టికెట్. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బ్యూటిఫుల్ కెఫే కూడా ఉంటుంది, పటాకా కెఫే. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి నేను సీనరీ ఎలా ఉంటుంది, స్కీయింగ్ ఎలా చేస్తారో అన్నది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. న్యూజిలాండ్లో బాగా స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇలా స్కీయింగ్, ఫిజికల్గా ఉండే వర్కౌట్స్ కానీ అన్నీ బాగా చూస్తారనమాట, నేర్చుకుంటారు చిన్నగా ఉన్నప్పుడే. నేనున్న ఏరియాలో ఒక $20 ఇస్తే ఆ స్నో వరల్డ్ లాగా మన దగ్గర ఎలా ఉంటుందో అక్కడ అలా 1 hour లాగా అలా చూపిస్తారు. మనం అక్కడ నేర్చుకోవచ్చు అనమాట స్కీయింగ్. ఇక్కడ చేయాలి అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి. నేను నా బూట్స్ వేసుకొని వెళ్తుంటేనే స్కీయింగ్ చేసినట్టు అనిపించింది నాకు. ఎక్కువ జారలేదు, బట్ మనం తగినట్టు ఫుట్వేర్ వేసుకొని వెళ్ళాలి. అది మస్ట్ అండ్ షుడ్. నాకైతే చాలా చాలా నచ్చేసింది ఆ ప్లేస్. నేను అలానే ఉండిపోయాను. ఇది మౌంట్ రువాపేహు. దీనిలాగానే మౌంట్ తార్నాకి కూడా ఉంటుందన్నమాట. ఈ 2 ప్లేసెస్లో దగ్గరున్న, ఆక్లాండ్కి దగ్గరలో ఉన్న ఈ 2 ప్లేసెస్లో స్నో పడుతుంది. కెఫే అని చెప్పాను కదా, ఇదే పటాకా కెఫే. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగా ఉంటుంది. మనకి కాఫీ కానీ లేకపోతే తినడానికి అన్నీ ఉంటాయి. మనం ఇక్కడ కావాలి అంటే ఆర్డర్ చేసుకొని తిని వెళ్ళొచ్చు. బట్ దీనికి కూడా టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్స్ని చూసుకొని మనము సెట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చూసారా వ్యూ ఎలా ఉందో. ఏదో స్కై టాప్ రెస్టారెంట్లో తిన్నట్టు ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది. తన పేరు శాంతి. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, లైఫ్ ఆఫ్ శాంతి అని. సచ్ ఎ స్వీట్ అండ్ కైండ్ లేడీ. చాలా మంచి ఫ్రెండ్ నాకైతే. మేము అక్కడ కొన్ని డ్యాన్స్ వీడియోస్, ఇంకా నార్మల్ వీడియోస్, వ్లాగ్స్కి రికార్డ్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ లైక్ 4:35 అవుతుంది ఈవినింగ్. సన్నీగా ఉన్నందుకు మాకు ఏమంతా అనిపించలేదు. చాలా మంచి వెదర్ ఉంది ఆ రోజు. లేదంటే ఎప్పుడు వర్షాలు అలా పడుతూ ఉంటాయి. ఎక్కువ స్నో ఉన్నా కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. మనకు తగ్గట్టు నాకైతే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కరెక్ట్గా అనిపించింది వెదర్. ఇక్కడున్న స్నోమ్యాన్ని చూస్తే నేనే చేస్తున్నా అనుకుంటున్నారు కదా, కాదు, అదొక ఆల్రెడీ ఉంది. నేను దాన్ని చేసినట్టు యాక్షన్ చేస్తా. అంత గ్రాఫిక్స్ అన్నమాట.
అక్కడి నుంచి మేము బయలుదేరి మళ్ళీ కొంచెం దూరంలో ఇంకొక కెఫే ఉందనమాట. అక్కడ దిగాము. జస్ట్ ఇంకా లంచ్ చేయలేదు కదా అని అక్కడ లైట్‌గా స్నాక్ లాగా తిన్నాము. అక్కడ ఆల్రెడీ ఒక బర్త్‌డే అవుతుంది. 60 ఇయర్స్ బర్త్‌డే అనుకుంటా. ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఒక బ్యానర్ అలా పెట్టి, బెలూన్స్ అలా పెట్టి మొత్తం ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్కడ ఒక 30 మినిట్సో, 40 మినిట్స్ టైమ్ స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ బయలుదేరాము. దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. అక్కడి నుంచి కొంచెం దూరంలో ఒక చర్చ్ లాంటిది ఒక పెద్ద బిల్డింగ్ ఉందనమాట. చాలా ఓల్డ్ బిల్డింగ్. దాన్ని ఇంకో కొన్ని రోజుల్లో డెమాలిష్ చేసేస్తారనమాట. అందుకోసమే అక్కడ దిగి ఫోటో తీసుకున్నాను అండ్ వీడియో తీసుకున్నాను. ఇంకా మేము ఇంటికొచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 9:30 ఆర్ 10 లాగా అయ్యింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. బాయ్.